ఆపేసాను. తాయిట్లో వచ్చామండి. जाते जाने जो ला ముఖం కడుక్కుంటాను. ఫీడ్బ్యాక్ ఇవ్వరా. నిజంగా ఈ వాటర్ ముఖం కడుక్కొని తెల్లగా అయిపోయాను చూడండి. Kitunan jangan si taiten ji, kandang dia dongan ji garder ji, jangan pilih ji kenasan బిర్యానీ ulang antran selang atap malang kani బోర్డా వేసేలేను ఏది కంపెనీ రూపా kanto naro sa bukan ya హాయ్ చెప్పండి. ay ka anyam na హాయ్ గమ హాయ్ గమ చూపిస్తాను. నమస్తే అందరికీ స్వాగతం సుస్వాగతం మా ఛానల్కి. ఇప్పటి వరకు మన ఛానల్లో అయితే మా గిరిజనుల తరపున మీకు మా ఎటువంటి పనులు ఉంటాయి మా గిరిజనులు అన్నీ చూపించాము. మళ్ళా పండుగలు చూపించాము. కొన్ని కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా చూపించాము. అయితే మేము ఎప్పుడు మా గిరిజనుల్లో ఏ విధంగా పెళ్లి చేసుకుంటారు ఆ విషయం మీద మేము ఎప్పుడు చూపించలేదండి. కాబట్టి ఈరోజు అయితే దాని గురించి కేవలం మా సబ్స్క్రైబర్లకి చూపిద్దామనేసి మేము చాలా దూరం ప్రయాణం చేసి ఈ వీడియో అయితే చేయబోతున్నాము. ప్రజెంట్ అయితే మేము మా ఊర్లో ఉన్నామండి. అది ఎక్కడ అనుకుంటున్నారా? మీకు తమిళనాడు చూసారు కదా, ఒడిశాలండి. ఒడిశాకి వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే మేము ఆ ఊరికి ఎప్పుడు వెళ్ళలేదు, మా సైడు కాదు, అసలు తెలియని వాళ్ళందరూ అనమాట. మేము వెళ్తున్న ప్లేస్ ఇప్పుడైతే మాకు ఎటువంటి పరిచయాలు లేదు. కాబట్టి మేము అలాంటి ప్రదేశంకి వెళ్ళేసి ఈరోజు అయితే మీకు వీడియో తీసి చూపించబోతున్నాం. కాబట్టి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక లైక్ కొట్టండి గైస్, సరేనా? ఎప్పుడు మేము ప్రతిసారి కనిపిస్తాం కదా, ఎప్పుడులాగే మేము ముగ్గురమే వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే ఇంకా మా ఊరి నుంచి దిగుతున్నామండి డౌను. మేమైతే ఇప్పుడే ఎర్రమండలకు చేరామండి. ఇప్పుడు 11-18 అవుతుంది. ప్రజెంట్ అయితే గాలి అదేంటి బండికి గాలి తక్కువ ఉంది టైర్లు, అందుకే గాలి కొట్టించేసి వెళ్ళాలి. ఎందుకంటే చాలా దూరం ప్రయాణించాలి కదండి, అందుకే గాలి కొట్టించిన తర్వాత మళ్ళీ కొద్దిగా తినాలి. ఎందుకంటే లేట్కి పెడతారు భోజనం మనకు అక్కడ. ప్రజెంట్ మేమైతే బేకరీ షాప్లో ఉన్నామండి. ఇది ఎక్కడంటే గిరిమండలం ముందుకు వస్తే పాటపట్నం వెళ్ళే రూట్లో జంక్షన్లో ఉంటుంది ఇది. ఇక్కడ మేము అలాగా స్నాక్స్ తినేసి వెళ్దామనేసి ఆగామండి. ఎందుకంటే మనం అక్కడ చేరేసరికి బాగా లేట్ అయిపోద్ది. అందులో పాటు ఊర్సవాలన్నమాట బాగా లేటుగా పూజలు పెడతారు. మీకు అక్కడికి వెళ్ళక చూపిస్తాను, మీకు అర్థమవుద్ది. ఇక్కడ కొద్దిగా పప్స్ తినేసి కొద్దిగా అంటే ఆకలి ఆపుకోవడానికి తినేసి మనం బయలుదేరుతామండి. ఓకేనా? పప్స్ గేట్ చిన్నగా ఉన్నాయి. పైన గట్ట బ్యారేజ్ అండి, దాని కింద నుంచి మేము షార్ట్ కట్కి వెళ్తున్నాము. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. మేము రీచ్ అవ్వాలి. దారి తప్పిపోయాము. ఇప్పటికే 4 దగ్గరలో అడిగాము, 4 జంక్షన్ అడిగి దాదాపు తిరిగి వెళ్తున్నాము. వచ్చిన దారే తిరిగి వెళ్తున్నాము. ఇదండి
చూపిస్తాను ఎక్కడి నుంచి మేము దాటకపోయాము. మళ్ళీ ఇందాక అయితే 2 దగ్గరలు తీయలేదు, ఈసారి ఖచ్చితంగా చూపిస్తాను. నాకు డౌట్, ఆడు మధ్యాహ్నం 2 గంటలు భోజనం పెడతారనేసి తిప్పుతున్నాడు అటు ఇటు. ఆడికి దారి తెలియదు, మేము వెనకట్లా సరదా కూర్చున్నాము. దాటి కూడా అది ఎక్కడ ఉందో ఇదిగో ఇక్కడ నుంచే ఇన్నాకలా పైకి వెళ్తాను రా అంటే ఇటు తిప్పాడు. ఇది అప్పుడు జ్ఞాపకాలు, ఇది ఈ దారి చిన్న జ్ఞాపకం ఉంది. ఒకసారి వచ్చాము నేను మావాడు ఒక అమ్మాయి. ఘాట్ ఎక్కాలి, చాలా ఎక్కైన ఘాటి, కానీ భయంకరమైన ఘాట్. మన దగ్గర ఇలాంటి మీకోసము నేను అక్కడ బండి ఆపేసి పైకి వచ్చాను నేను మిమ్మల్ని చూపించడానికి. ఇంత హైట్లో వచ్చామండి. ఎంత హైట్లో అంటే వచ్చాము. ఆటో వస్తుంది. అయితే ఇంత హైట్లో కూడా రోడ్డు అయితే చాలా నీట్గా ఉందండి. మన ఆంధ్రప్రదేశ్లో అయితే గిరిజన ప్రాంతాల్లో చాలా వరస్ట్గా ఉంటుంది రోడ్డు, చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. కానీ ఒరిస్సాలో మాత్రం ఇంత హైట్లో కూడా ఎక్సలెంట్గా ఉంది రోడ్డు. అయితే ఎక్కడ ఇంత చిన్న డ్యామేజ్ కూడా కనిపించట్లేదు, అంత ప్యూర్గా ఉంది రోడ్డు విషయంలో. అయితే క్వాలిటీ ఒకలాగా లేదు. మేము ప్రజెంట్ ఇప్పుడైతే విలేజ్కి వచ్చామండి. ఇక్కడ వచ్చిన వెంటనే క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ప్రేయర్ దగ్గర అయితే చాలామంది కూర్చున్నారు. ఇంకో విషయం ఏంటంటే ప్రేయర్ అయినంత వరకు భోజనాలు అయితే వడ్డించారు మనకి. మీకు ఎక్కడ ప్రేయర్ అయిందో చూపిస్తాను ఆగండి. ఈ విలేజ్కి అయితే ఇక్కడ ఒక 2 ఇళ్ళు, ఇక్కడ ఒక 2 ఇళ్ళే ఉన్నాయి. అక్కడ కనిపిస్తుంది చూసారు కదండి, అది ప్రేయరు. ఇంకా ప్రేయర్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ప్రేయర్ చేస్తున్నారు. మళ్ళీ పక్కనే ఉన్నాయి కానీ 2 ఇళ్ళే ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ గిరిజన అమ్మాయి ఏమో ఇక్కడ వర్షాలు చేసుకోవడానికి వచ్చింది. క్రౌడ్ ఇక్కడంతా. ఇది మనకి అడ్డబాంగ్ నుంచి ఒక నాకు తెలిసి 30 కిలోమీటర్స్ అనుకుంటా, ఖచ్చితంగా తెలీదు. నేను ఒక అద్భుతం చూపిస్తాను రండి. నొయ్యి చూపిస్తాను రండి. ఏట్రది మరి నొయ్యా చూడరా, మొబైల్ పడుతుంది. ఏట ఎలా తోడాలి? బోరింగ్ నొయ్యి చేస్తారా? తోడరా, తోడి చూపించారు. తోడరా తోడరా దాతే దాని వాటర్ లాగా తాగరా. ఫీడ్బ్యాక్ ఇవ్వరా, అందుకే కావాలి పిల్లలు. నువ్వేమో బాగుంది, వాటర్ అయితే బాగుంది. ముఖం కడుక్కు బాగుంది కొంచెం. మరి మోటార్ పెట్టారు కదరా, ఎలాగుంది? బాగుంది.
తెల్లగున్నాను కరగనా నిజంగా ఈ వాటర్ ముఖం కడుక్కొని తెల్లగా అయిపోయాను చూడండి. తెల్లగా అయిపోయాను. నిజంగా చెప్పాలంటే మేము ఆంధ్రా నుంచి వచ్చాము అంటే అమ్మాయి తాలూకాలు ఆంధ్రా నుంచి అనేసుకొని వీళ్ళు అమ్మాయిల తాలూకు అనుకుంటున్నారు, కానీ నిజానికైతే వీళ్ళెవరో మాకు తెలియదు. నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయిల తాలూకాలు కూడా మాకు అసలు తెలియదు, కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఆంధ్రా నుంచి వచ్చారంటే అమ్మాయిల తాలూకు అనుకుంటున్నారు నిజానికైతే. కానీ యాక్చువల్గా అయితే మేము తెలియని వాళ్ళ ఊరికి వచ్చేసి భోజనం చేస్తున్నాము. ప్రజెంట్ అయితే ఇంకా ప్రేయర్ అవుతుంది చూడండి అక్కడ. బిర్యానీ ఇంకా వంటకాలు ఏటైతే అయ్యాయో దగ్గర నుంచి వెళ్ళి చూపిస్తాను, ఆగండి. మెను ముందు వెళ్ళి చూసి తర్వాత భోజనం చేద్దాం. కానీ బిర్యానీ తాంగ్లీ జల్పం వంటే అడిగితే మీకు ఇప్పుడు చూపించాను కదా, అది మొత్తం ఇప్పుడు చికెన్ చూపిస్తున్నాను. ఇది ఇంకా మూట తెరవలేదు, మనం తెరవకూడదు అనమాట. బిర్యానీ అయితే మొత్తం 4 క్వింటాలు వేసాలి కదా, 4 క్వింటాలు వేసారనుకుంటాను. చెప్పాను కదండి, విలేజ్ అయితే పెద్దదే, కానీ ఇల్లులేమో వాళ్ళు ఫ్యామిలీ వైజ్ గల 2 వేసి 3 వేసి 2 వేసి 3 వేసి ఇల్లు ఒక్కొక్క వైపు కట్టుకున్నారు. అక్కడక్కడ చూడండి, అక్కడ ఒకటి మళ్ళీ ఈ పైకి ఒకటి ఆ విధంగా కట్టుకున్నారు. మళ్ళీ అటుపక్క ఒకటి ఇక్కడ ఇది బెడ్లు తయారు కూడా ఇక్కడే చేసేస్తున్నారు కదా, వీళ్ళు మంచి ఐడియా. మా గిరిజనల్లో ఒక మంచి విషయం ఏదైనా ఉందంటే ఇప్పుడు చెప్పబోయేదేనండి. నేను పక్కన వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు మనోడు ఒంటరిగా నించున్నాడు అనమాట. నేను నించున్నప్పుడు ఏమన్నారంటే మేము ఎవరో అసలు తెలియదు వాళ్ళకి, అంటే ఈ పక్కూరు వాళ్ళు అనేసి వాళ్ళకి అసలు ముఖమే పోల్చలేకపోయినా సరే టీ తాగారా, కాడు కనుక్కున్నారా, భోజనం చేస్తారా, మార్నింగ్ టిఫిన్ చేశారన్నా అనేసి అన్నీ బాగా అన్నీ అడిగారు నాకు, అంటే రెస్పెక్ట్ ఇచ్చారండి. అదే మా గిరిజనులు ఎక్కడికి వెళ్ళినా సరే, అది అస్సాం వెళ్ళు, అరకెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా సరే అలాంటి రెస్పెక్ట్ గౌరవం అనేది ఇస్తారండి మా గిరిజనులో. ఇప్పుడైతే ఊరు చూద్దామన్నారండి, ఎలా ఉంటుందో. బెడ్తో మట్టి అనమాట, బెడ్తో మట్టి సిమెంట్తో కాచూడు సిగ్గుపడుతున్నారు ఇక్కడ అమ్మాయిలు పిల్లలు అనమాట. చాలా బాగుంది. ఆంధ్రాన్స్లా ఆతత్తం మళ్ళీ బోడా వేసేలేను రూపా kanto naro sa kani ay siro mo. anyam na meti yung Dupa mondo. Dupa Monda. ముసలావిడ పేరు దూపా మొండ. ఎంత అదితే తనీదోరా ఊలెం బెంజి ఫ్యామిలీ బెంజి ఆంధ్రాలు ఉండకు జీపం మజ్జా జపండకు ఇర్రాజీ వంగ Sudah ku haji urat lagi. Aku kan ko auru maina biasa. Oh, enggak, orinya lah apa antara lenang Raji pun gampang. Antara urat lagi, ndeng korjang lena seru raji mantra. Biasa irit. Abu atun tu menan mai dena tu. Abu dak kaya dengan andang di bawah. Tambi. Jeng nanti tengka nih. Jeng nanti na. Oke. No, jadi sifat antar itu kan nanti kan akan tanden. Rai, bandra babu sampai star వీళ్ళు. ఆ టైరు ఉంది కదా వీళ్ళు అది పైకి వెళ్ళిపోయింది, అందుకే రెస్ట్ తీసుకున్నారు వీళ్ళు. అదే చెప్పులు కోసి ఒక సిప్పాట ఒకసారి అయ్యా నాయ్ అది సిక్తాయి మన సబ్స్క్రైబ్ వాళ్ళకి చూపిస్తాను. ఇది సిప్పాట అంటే తెలిసిందే కదా, ఇది మనకి చెప్పులతోని పారగన్ చెప్పుతో కోసి ఆడుకుంటాము. ఇలా బ్యాటింగ్ ఆగోయగా అంటే వీళ్ళకి ఒడియా అంతగా రాదట, అందుకే మాట్లాడలేకపోతున్నా. సవర్ అయితే బాగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇంకా గేమ్ మూడ్లో ఉన్నారు, డిస్టర్బెన్స్ చేయకూడదు. మన సరే జస్ట్ ఇప్పుడే ప్రేయర్ అయితే అయిపోయింది.
చూడండి అందరూ కదులుతున్నారు. ఇంకా భోజనం బొక్క అయితే స్టార్ట్ పెట్టేశారు, అరేంజ్ చేస్తారు, కానీ ఇంకా భోజనాలు అయితే లేదు. ఇందాక చూపించాను కదా నేను, ఇప్పుడు ఏదైతే పెడతారో చూద్దాము. లైన్ కట్టాలి, ఈ విధంగా లైన్ గట్టిగా ఉంటుంది చూసారు. నా గురించి తమ్ముడు అయితే వాటర్ ప్యాకెట్ తీసుకుని వచ్చాడు, నేను తీసుకోవడం మర్చిపోయినా. మేము తింటూ మీకు ఒక వీడియో చూపిస్తాను. ఇప్పుడు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు తీసుకెళ్తారనమాట బ్యాండ్ కొట్టుకొని. ఇక్కడ సపరేట్ స్టాల్ పెట్టారు కదండి, ఇది కేవలం పెళ్ళి కూతురు కాలుకోవాలి మంచిదండి. ఇది భోజనాలు ఉంటుంది, అది బయట వాళ్ళకి. ఇది ఒక పక్క మటన్ అండి, ఒక పక్క ఏమో చికెన్. అదేమో ఎవరైతే పెళ్ళి సపరేట్ స్పెషల్ భోజనం. ఇక్కడ మళ్ళీ ఇంకో కౌంటర్ పెట్టారు, ఇన్ని కౌంటర్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది పెళ్ళి కూతురు నుంచి తీసుకొచ్చిన వస్తువులు. ఇది కట్నం కింద ఇచ్చిన బైక్ అన్నమాట. లోపల ఉన్న ఇంక సామాన్లు పెట్టేశారు. మళ్ళీ కౌంటర్ పెట్టారు చూడండి. మొత్తం 6 కౌంటర్లు పెట్టారు. ఇన్ని కౌంటర్లు పెట్టడం ఇదే ఫస్ట్ టైం. మంచి పని చేశారు. ఇప్పుడు చెప్పాను కదండి, ఇది బయట వాళ్ళకి ఈ విధంగా వడ్డిస్తారు. ఎవరైతే పెళ్ళి కూతురు తాలూకొని ఈ విధంగా స్పెషల్గా చూపిస్తాను అదండి. ఈ విధంగా కుర్చీలు పెట్టేసి మరి భోజనం చేయమంటారు. ఈ విధంగా చైర్ పెట్టేసి భోజనం చేయిస్తారు. అన్నాడు మా ఫ్రెండ్, ఎంత ఫ్రెండ్. మటన్ అంటే సార్ చూడండి, ఒక గరటి బిర్యానీ కన్నా కర్రీ ఎక్కువైపోయింది మటన్. మామూలుగా మర్యాదగా ఉండదు. ఎలాగుందిరా మర్యాద? సూపర్, బాగుంది. కాదు, ఫస్ట్ నువ్వు పెళ్లి కూతురు తాలూకుతో వచ్చావు కదా, అప్పటి నుంచి మర్యాదలు ఎలాగ ఉన్నాయి చెప్పు. బాగుందంటే ఏం చేశారు చెప్పు ముందు. నవ్వుతావు ఎట్లా? పార్సల్లోనా అరటిక స్వీట్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చిన వెంటనే స్వీటు హాట్ ఇచ్చారట. తర్వాత చర్చికి లోపలికి వచ్చిన తర్వాత ఇంకెట్లేదా? కూర్చొని ఎలాగనిపించింది ఇక్కడ మర్యాదలు? మన ఆంధ్రప్రదేశ్ మర్యాదలు బాగున్నాయి, ఇక్కడ ఒరిస్సా మర్యాదలు బాగున్నాయి? ఎక్కడది నచ్చింది? మనోడు అంటున్నాడు ఒరిస్సాలో మా గిరిజన వాళ్ళ మర్యాదలు బాగా నచ్చాయట, మా ఆంధ్రప్రదేశ్లో కంటే. మనోడు ఆల్రెడీ పెళ్ళయింది, పెళ్ళైపోయి ఇంకా పెళ్ళి ఎవరు లేరు, కానీ రీసెంట్గానే పెళ్ళయింది అనమాట. అందుకే అడిగాను మనోడికి ఎలా కనిపించింది ఏంటనేసి. అదనమాట మా 10th ఫ్రెండ్, చాలా రోజుల తర్వాత కలిసాము. నిన్న పెళ్ళి కూతురాల దగ్గర కలిసాము, ఈరోజు మళ్ళీ కలుసుకున్నా. ఓకేనా? ఎప్పుడో నుంచి యూట్యూబ్లో పడదాం అనుకున్నాడు, ఫస్ట్ పడ్డాడు. మనోళ్ళు ముందు చికెన్తో తిన్నారు, సిగ్గు లేకుండా మళ్ళీ మటన్తో తింటున్నారు. ఎంత దారుణం అంటే
తిండికి ఒక అర్థం ఉండాలిరా. తెలియని వాళ్ళ దగ్గర కూడా సిగ్గు లేకుండా తినేస్తున్నారు. వీళ్ళేంటంటే వచ్చింది తిండికే కదా, అందుకే తింటున్నాను. వీళ్ళేంటంటే అలాగే తెలుగు వాళ్ళు మన పెళ్లి కూతురు తాళపల్లి అనేసి వడ్డించేస్తున్నారు. ఇంకా కావాలా వేసుకో వేసుకో అంటున్నారు. ఏంద్రా ఇలాగా తప్పు కదరా. ఆ నవ్వు వచ్చి కక్కేస్తున్నాడు, ఎక్కువ తినేసి కక్కేస్తున్నాడు ఏకంగా. పిచ్చి పిచ్చి అయిపోతుంది తిండి. అందుకే ఎంత లిమిట్లో అంత తినాలి. దొరికింది కదా అనేసి తప్పలు మింగే. మేనేజింగ్ డైరెక్టర్ చేస్తున్నారు అక్కడ మైక్ తోని. అక్కడ ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి అనేసి సౌండ్ మా భాషలో మాట్లాడుతున్నారు అన్నమాట. అది ఏమన్నా చూసారు కదండి. మేము ఒరిసాకు వచ్చేసి వీడియో తీసామండి. అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ విధంగా మాకు రిసీవ్ చేసుకుంటారనేసి. చాలా బాగా మాట్లాడుతున్నారు. రెస్పెక్ట్ ఇచ్చారు. మనోడికైతే అడిగిన రెస్పెక్ట్ ఇచ్చారు. నాకైతే ఎవరు మాట్లాడలేదు. నేను వీడియో బిజీలో ఉండిపోయాను. మనోడైతే అక్కడక్కడ బాధలో ఉంటే మాట్లాడారట. చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు. నేను వీడియో తీసేటప్పుడు కూడా ఎవరు ఏమనలేదు. మనం వేరే దగ్గరికి వెళ్ళినా కొందరు అయితే కొద్దిగా ఇబ్బంది పడతారు, లేకపోతే తీయొద్దనేసి అంటారు. ఇక్కడికైతే వీడియో తీసినా కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా తీసే విధంగా చేశారు. మాకైతే ఇంతేనండి వీడియో అయితే. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళతోనే మాకు సపోర్ట్ చేయించండి. ఇంకా మంచి వీడియోతో ఇంకోసారి వస్తాం. సరే బాయ్.